డ్రామా కంపెనీ డియర్ డాడీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు చరణ్ అర్జున్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం. ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం. ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం. నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ. మీ ఇద్దరికి ఆధారమై కనిపించని దారం నాన్న. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్న. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. అసలు ఒకేసారి ఒక వేరే ట్రాన్స్ కి తీసుకొని వెళ్ళిపోయారు మీరు మీ పాటలతో, మీ వాయిస్ తో. సో వన్స్ అగైన్ a big round of applause for music director and singer చరణ్ అర్జున్ గారు. ట్రూలీ స్పీకింగ్ చరణ్ అర్జున్ గారు, మీరు పాడిన ప్రతి ఒక్క పాట వాటికి ఉన్న మీనింగ్స్ అంతా మన ఇవాల్టి ఈ థీమ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఐ థింక్ ఫస్ట్ ఐ షుడ్ స్టార్ట్ విత్ పృథ్వీ గారు. ఇది మన ధనరాజు గారు చేసిన రామం రాఘవం అప్పుడు సముద్రకాని గారు చెప్పేవాడు ఆయన గురించి, ఆ పాట గురించి, ఆ మ్యూజిక్ గురించి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్లు ఎంటైర్ ఈ వాతావరణంతో ఒకటి మీరు వచ్చాక వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. మీ నాన్నగారికి నిజంగా రుణపడి ఉండాలి. ఆయన నా కొడుకు అని చెప్పి ఆయన గర్వపడాలి. సో లాంగ్ లివ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. సో అందరికన్నా ఎక్కువ ఎక్సైటెడ్ మిమ్మల్ని చూడగానే మా ఇంద్రజ గారు అయ్యారు, బికాస్ షీ ఆల్సో లవ్స్ మ్యూజిక్ ఇంటెన్స్లీ. కాబట్టి మ్యామ్, ఓవర్ టు యూ. చరణ్ అర్జున్ గారు, నాకు మీరంటే ఎందుకు అంత ఇష్టం, అంత ఒక అభిమానం అంటే, ఎంత కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చి మీరు నిలబడ్డారంటే, మీలా కష్టపడే వాళ్ళు, కలలు కంటున్నవా చాలా మంది, లక్షలు కాదు కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. చరితలు ఎన్నడూ చూడని అండ్ మీ నాన్న మీద మీకున్న ప్రేమని ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ నాన్న పాట అంటే చరణ్ అర్జున్ గారు పెట్టింది పేరు. ఆ లెవెల్ కి మీరు వచ్చారంటే డెఫినెట్ గా మీకు మీ నాన్నగారి మీద ఎంత ప్రేమ ఉందో
కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా మీ గురించి చాలా గొప్పగా ఒక విషయం చెప్పారు. అదేదో మీ నోట వినాలని ఉంది మాకు. అండ్ మ్యామ్, విత్ యువర్ పర్మిషన్, ఆ మాట చెప్పే ముందు మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ రోజు ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఐ థింక్ దిస్ మూమెంట్ విల్ బి ఎక్స్ట్రా స్పెషల్. సార్ ప్లీజ్ మీరు కూడా. సిన్నోడా సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జహడా. సో సార్, మీ కొడుకు గురించి ఇంతమంది జనాలు ఇక్కడే కాకుండా ఆడియన్స్ లో కూడా బయట నుంచి ఇంత ప్రేమ ఆయనకి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఈటీవీ ప్రేక్షకులకు నేను ఈటీవీ స్టూడియోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నన్ను మాత్రం ఇప్పటిదాకా నా కొడుకు ఎంత మంచిగా చూసుకుంటుండంటే, నా భూమి అడగలే, నాకు ఇల్లు అడగలే, నానా నాకు నా వాటా ఏంటి అని నన్ను ఇంతవరకు అడగలే. ఆ భూమిలో వచ్చే డబ్బులు కూడా నాకే, మళ్ళీ నా కొడుకు నాకు డబ్బులు ఇస్తుంటాడు. ఇంతవరకు ఇది దాకా తీసుకొచ్చిన దానికే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు చిన్న ఒక యాక్షన్లు కూడా చేస్తున్నాడు సార్. నా వయసు 72 ఏళ్ళు సార్. పర్లేదు సార్, 42 పర్లేదు సార్, 42. కానీ ఇప్పటిదాకా నేను నా కొడుకు చాలా మంది చూస్తే అనుకుంటారు వీళ్ళు అన్నదమ్ములా అనుకుంటారు సార్. కానీ మాకంత ఫ్రెండ్షిప్, జిగ్రీ దోస్ చాలా చూసేది. అది అమితాబ్ బచ్చన్ది అప్పుడు నేను చాలా చూసేది. జిగ్రీ దోస్ లాగా మేము ఇద్దరం ఉంటాం. కానీ కొట్లాడటం గిట్లాడటం ప్రేమ అభిమానం అంతే నాకు కావాల్సింది. చరణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పాలి. ఫాదర్స్ డే సందర్భంగా మీ డాడీ మీ పక్కన ఉండడం, అట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్ లో సీఎం గారు మీకు ఇట్లా రికగ్నైజేషన్ చేయడం, హౌస్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ బీన్? నాన్న అనే ఎమోషన్ కి నా ప్రైవేట్ సాంగ్ల ద్వారా నేను ఒక బ్రాండ్ తెచ్చుకున్నానని మీరందరూ అంటుంటే సంతోషమైన. సినిమాలో కూడా ఆ బ్రాండ్ నాకు క్రియేట్ చేసిన విమానం సినిమా దర్శకులు శివప్రసాద్ గారికి, కిరణ్ అన్నకి, సముద్రకని గారికి అందరికి కూడా ఈ వేదిక మీద థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సినిమాలో మంగ్లీ పాడిన రేలా రేలా పాటతో ఎక్కడ తండ్రి కొడుకుల గురించి చెప్పాలన్నా కూడా నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు అనే ఆ ఒక్క లైన్స్ ని పెట్టి రీల్స్ చేస్తుంటే నాకే పంపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే బివిఎం శివశంకర్ గారు ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఆ పాట పుట్టుకకు కారణాన్ని చెప్తాను. దాన్ని బట్టి మీకు మా నాన్నే కాదు మీ జీవితాలలో నాన్న పాత్ర ఎంతటి అనేది మీకు తెలుస్తుంది. ఇంకెప్పుడు నన్ను ఎప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ నన్ను బ్లెస్ చేస్తుంది, దీనికోసమే కదా నేను అన్ని త్యాగాలు చేసి ఉన్నాను అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కరెక్ట్గా నేను ఏడుస్తున్న క్రమంలో మా నాన్న ఫోన్ చేశాడు. నాన్న చేశాడు, నేను ఏడుస్తున్నాను కదా అని చెప్పి నాన్నకు తెలిస్తే బాగోదు, నేను బాగున్నాను అనుకుని కొంచెం నన్ను నేను తమాయించుకొని చిన్నగా ఏదో వేరే యాక్షన్ చేసినట్టుగా మాట్లాడాను. ఆయనకు అర్థమైపోయింది, ఆ వాయిస్లో అర్థమైపోయింది. కన్నోడు కదా, ఆయన దగ్గర మనమే యాక్షన్ చేస్తాం. సంతోషం పంచుకోవడానికి, పార్టీస్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు. మనం బాధలో ఉన్నప్పుడు పంచుకోవడానికి మనకు ఎవరు లేరా అంటే, ఈ ప్రపంచంలో మనం ఎవరిని సంపాదించుకోలేదా, మనకు ఎవరు లేడా అని నేను నైట్ అంతా నేను ఏడుస్తూ అలాగే పడుకున్నాను. తెల్లారి గట్ల 4 o'clock నా ఇంటి బెల్ మోగింది. అప్పుడు ఒక్కనే ఉన్నా. డోర్ తీస్తే నాన్న ఉన్నాడు. అంటే గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, చాలా అద్భుతమైన పార్టీస్ జరుగుతాయి మన చుట్టూ, సెలబ్రేషన్లు ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. కానీ ఓడినప్పుడు నాన్నొక్కడే ఉంటాడు. సినిమా హీరోలని గుంపులో చూసి ఆనందపడే వీళ్ళు, నాన్న నేను సినిమాలకు వెళ్తాను, నేను మ్యూజిక్ నేర్చుకుంటానంటే అప్పుడెప్పుడు 25 ఏళ్ల క్రితమే తెలుగు యూనివర్సిటీలోకి వచ్చి నాకు మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు నాన్న. 4 పిల్లల్ని కనింది మా అమ్మ. 15-16 సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోతూ తమ్ముడు జాగ్రత్తరా, చెల్లెలు జాగ్రత్తరా, అక్క జాగ్రత్తరా, అన్న జాగ్రత్తరా, బాబాయ్ జాగ్రత్తరా ఇవి ఏమీ చెప్పలా, నాయన జాగ్రత్తరా అని మాత్రమే చెప్పింది. అందుకే నాకు అమ్మ ఎప్పుడు గుర్తొచ్చినా నాన్ననే చూసుకుంటా, అమ్మని నాన్నలోనే చూసుకుంటా. నాన్నని మించిన మేనేజర్ లేడు, నాన్నని మించిన ఎడిటర్ లేడు, నాన్నని మించిన నమ్మకస్తుడు లేడు, నాన్నని మించిన ఫ్రెండు లేడు, నాన్నని మించిన సూపర్వైజర్ కూడా మనకెవరు ఉండరు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు తినడం నేర్పించిన నాన్న, మనకు నవ్వడం నేర్పించిన నాన్న, మనకు నడవడం నేర్పించిన నాన్న, మనకు మాట్లాడడం నేర్పించిన నాన్న అడగడం మాత్రం నేర్చుకోలేదు, ఇవ్వడం ఒక్కటే నేర్చుకుంటాడు. ఎందుకో
నాన్న అనేవాడు ఎప్పుడు తన కోసం ఏమీ అడగడు. పాపం ఆయనకు అడగడం నేర్చుకోలేదు. ఆయన ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. అందుకే నాన్నని ఎవరు నిందించకండి. నాన్న పాదాలకు నమస్కరించి మనం ఏదైనా పని మొదలు పెడితే ఆ పని కాకుండా ఉండదు. నేను అదే పని చేశాను, నేను ఇక్కడ దాకా వచ్చాను. రేవంత్ రెడ్డి గారితో ఆయన సీఎం అవ్వకముందు 10 years నుంచి ఆయన ప్రతి పాట నేనే చేస్తాను. నా పాటతోనే అన్న ఏ పనైనా కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. మీరు వింటున్న 3 రంగుల జెండా అనే పాట ఎక్కడ జరిగినా అది కూడా నేను చేసింది, నేను రాసిందే. నేను రేవంత్ అన్న అన్నలాగా ఫీల్ అవుతాను సీఎం గారి తర్వాత. కానీ అన్న నాన్నని గౌరవించి దగ్గర పిలుచుకున్న రోజు నాకు నిజంగా ఒక కొడుకుగా చాలా గర్వంగా అనిపించింది. చరణ్ అర్జున్ గారు, మీరు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ దాకా మీ నాన్నగారిని కూడా తీసుకొని ఈ స్పెషల్ ఎపిసోడ్కి వచ్చారు కాబట్టి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఒక చిన్న సన్మానంతో మిమ్మల్ని సత్కరించాలని అనుకుంటున్నాము. నేను పృథ్వీ గారు అక్కడికి వచ్చి అది ఇస్తాం. లెట్స్ బిగిన్. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో, చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా. సో చరణ్ గారు, a small token of love and appreciation from Sridevi Drama Company. రేలా 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 నీదే నింగి నేలా, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా, సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా. Father son duo and మీ మధ్య ఈ బాండ్, ఈ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. Once again, thank you so much to the judges also. Thank you.